ఇది గెలుపంటే, ఇది డామినేషన్ అంటే, ఇది దంచి కొట్టుడంటే. న్యూజిలాండ్తో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో టీమిండియా మొత్తం టీ20 హిస్టరీలోనే గుర్తుండిపోయే విక్టరీ సాధించింది. కివీస్ బౌలర్లకి కాళరాత్రి మిగిల్చి గ్రౌండ్లో సిక్సర్ల జాతర జరిపారు మన బ్యాటర్లు. ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 6 4లు 10 6లతో 239 స్ట్రైక్ రేట్తో 103 రన్స్ చేసి రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ బాధితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 4 4లు 6 6లతో 210 స్ట్రైక్ రేట్తో 63 రన్స్ బాది సిరీస్లో 3వ హాఫ్ సెంచరీ రిజిస్టర్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా 17 బంతుల్లోనే ఒక 4 4 6లతో పించ్ హిట్టింగ్ చేసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చిన శివన్ దుబే కూడా ఇన్నింగ్స్ ఆఖరి బంతిని 6 బాది భారీ స్కోర్ కంప్లీట్ చేశాడు. వీళ్ల బాదుడితో టీమిండియా 5 వికెట్లకి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది టీ20లో కివీస్ పై ఇండియా చేసిన అత్యధిక స్కోర్. అలాగే మొత్తం టీ20 హిస్టరీలోనే టీమిండియా చేసిన 3rd హైయెస్ట్ స్కోర్. మన బ్యాటర్ల బాదుడు ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి కివీస్ బౌలర్ల స్టాట్సే ప్రూఫ్. మొత్తం 6 కివీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తే అందరికంటే ఈస్ట్ సోదీ 3 ఓవర్లలో 16 ఎకానమీతో 48 రన్స్ ఇస్తే, ఆ తర్వాత కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటన్ 4 ఓవర్లలో 15 ఎకానమీతో 60 రన్స్ ఇచ్చాడు. మిగిలిన బౌలర్లలో కూడా కనీసం ఒక్కళ్ళు కూడా 10 ఎకానమీకి తక్కువ రన్స్ ఇవ్వలేదు. మరి మన బ్యాటర్లు ఆ రేంజ్లో రెచ్చిపోయి బౌండరీల వర్షం కురిపించారు. అయితే ఒక సంజు శాంసన్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సొంత గ్రౌండ్లో అయినా భారీ స్కోర్ చేస్తాడని ఆశపడిన ఫ్యాన్స్కి నిరాశ మిగిల్చి కేవలం 6 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. ఇక 272 టార్గెట్తో చేసింగ్కి దిగిన కివీస్కి కొత్తగా వచ్చిన భీకర ఓపెనర్ ఫిన్ అలెన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. పేసర్ హర్షదీప్ సింగ్ని టార్గెట్ చేసి ఎడాపెడా బౌండరీలు 6లు బాధేశాడు. దీంతో హర్షదీప్ ఫస్ట్ 2 ఓవర్లలోనే ఏకంగా 40 రన్స్ ఇచ్చుకున్నాడు. మరోపక్క పాండ్యా మాత్రం టైట్ బౌలింగ్ చేశాడు. అయితే పాండ్యా, బుమ్రాలతో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఎంత టైట్ బౌలింగ్ చేసినా కివీస్ బ్యాటర్లు ఓవర్కి 10 నుంచి 13 రన్స్ కొడుతూనే వచ్చారు. అయితే 38 బంతుల్లో 8 4లు 6 6లతో 80 రన్స్ బాది టీంని గెలిపిస్తే కానీ నిద్రపోను అనేలా బ్యాటింగ్ చేస్తున్న ఫిన్ అలెన్ని 9వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అక్కడి నుంచి కివీస్ స్కోర్ స్లో అయిపోయింది. ఇక నెక్స్ట్ ఓవర్లోనే స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్సన్ కూడా అక్షర్ పటేల్ అవుట్ చేసి కివీస్ ఓటమికి పునాది వేశాడు. 12వ ఓవర్లో రచిన్ రవీంద్ర, శాంటనర్ ఇద్దరిని ఒకే ఓవర్లో హర్షదీప్ అవుట్ చేయడంతో కివీస్ ఓడిపోవడం పక్కా అయిపోయింది అక్కడితో. అయితే డేంజరస్ బ్యాటర్ డారెల్ మిచెల్ మాత్రం బౌండరీలు బాధితూ బుమ్రా వేసిన 14వ ఓవర్లో 20 రన్స్ కొట్టి కొంచెం టెన్షన్ పుట్టించాడు ఇండియన్ ఫ్యాన్స్లో. కానీ 26 రన్ స్కోర్ దగ్గర హర్షదీప్ వేసిన 16వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయిన మిచెల్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్గా అవుట్ కావడంతో కివీస్ ఫైట్కి ఎండ్ కార్డ్ పడింది. చివర్లో అక్షర్ పటేల్ మరో వికెట్ తీస్తే మన సెకండ్ లక్కీ చామ్ రింకు సింగ్ లాస్ట్ వికెట్ తీసి లాస్ట్ పంచ్ కొట్టాడు. మొత్తానికి కివీస్ 19.4 ఓవర్లలో 225 రన్స్ బాది ఆల్అౌట్ అయిపోయింది. ఇక మన బౌలర్లలో హర్షదీప్ 5 వికెట్లతో కివీస్ బ్యాటర్లను వణికిస్తే అక్షర్ ఇంపార్టెంట్ 3 వికెట్లు తీసి టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో టీమిండియా 46 రన్స్ తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. అలాగే 5 టీ20ల సిరీస్లో 4-1తో సిరీస్ కైవసం చేసుకోవడమే కాకుండా డామినేటింగ్ పొజిషన్కి చేరుకుంది. ఇక ఈ సిరీస్ విజయం టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకి మంచి బూస్ట్ ఇస్తుంది. మన బ్యాటర్లు ఇదే స్పీడ్ వరల్డ్ కప్లో కూడా చూపిస్తే కప్పు మనం గెలవడం పక్కా.